ఎంత ఇష్టమైన ఆహారమైనా ఎక్కువగా తింటే విరక్తి వస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. ఎక్కువ విలువనిస్తే వాళ్ళకి మనపై విరక్తి వస్తుంది. అనుభవంతో తీసుకున్న నిర్ణయం ఎలాంటిదైనా సరే సాధ్యమైనంత వరకు ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది. మార్పు అనేది తలుచుకుంటే రాదు, తెగిస్తే మాత్రమే వస్తుంది. చేసిన తప్పులను వేలెత్తి చూపడానికి శత్రువులే కావాలా? మన అంతరాత్మ చాలదా? దానం ఉన్నదానిలో చెయ్యాలి, ఉన్నదంతా ఊడ్చుకునేలా కాదు. తరువాత నోరు తెరిచి అడిగినా చెయ్యి చాచి రూపాయి ఇవ్వరు ఎవ్వరూ. మచ్చ ఉన్న గతాన్ని తలుచుకుంటూ ఉంటే మరకలేని ప్రస్తుతం కూడా మచ్చలా మారిపోతుంది. మచ్చలా మిగిలిన గతాన్ని మర్చిపోతేనే స్వచ్ఛమైన ఆనందాన్ని ఇచ్చేదిగా నీ ప్రతి ప్రస్తుతం మిగులుతుంది. నువ్వు ఏ తప్పు చెయ్యనప్పుడే ఎదుటివారిని వేలెత్తి చూపే హక్కు ఉంటుంది. లేదంటే నీ వైపు చూపే 4 వేళ్ళకి నీకు నువ్వే సమాధానం చెప్పుకోవాలి. సహాయం చేసినట్లు నటించే వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉండవచ్చు. అందువలన మన అవసరాలను మనమే వీలైనంత వరకు పూర్తి చేయడం మంచిది. కన్నీటి రుచి కళ్ళకు చప్పగా, నాలుకకి ఉప్పగా, గుండెకి బరువుగా, ఎదుటివారికి లోకువగా, నలుగురికి నవ్వుగా, మనసుకి భారంగా ఉంటుంది. మనకున్న ప్రతి రిలేషన్కి 3 ఇవ్వాల్సి ఉంటుంది: లవ్, మనీ, టైం. ఈ మూడింటిలో ఏ ఒక్కటి తగ్గినా ఆ రిలేషన్లో ఓ ప్రాబ్లం మొదలవుతుంది. మన లైఫ్ మంచిగా లేదంటే మన అలవాట్లు, చేసే పనులు మంచిగా లేవని అర్థం. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకాన్ని కల్పించే మాటలే మనుషులను దగ్గర చేస్తాయి. ఆ నమ్మకం మాటల్లోనే కాదు, చేతల్లో ఉన్ననాడే బంధాలు కలకాలం నిలబడతాయి. లైఫ్లో ఎవరు ఎవరినీ పూర్తిగా అర్థం చేసుకోరు. అలా అర్థం చేసుకుంటే ఎవరు ఎవరికి దూరమవ్వరు. సంతోషానికి ఉన్నోడు లేనోడు అనే తేడా ఉండదు. తృప్తిగా ఉన్న ప్రతి చోట అది పుష్కలంగా దొరుకుతుంది. కావలసిన వారి కోసం కారణం లేకుండా కారే కన్నీటి చుక్కే చెబుతుంది ఆ మనిషి నీకెంత విలువైనవారో అని. బాధ అనేది కూడా ఒక ఊబిలాంటిదే. నీవు ఎంతగా దాని గురించి ఆలోచిస్తే అంత లోతుగా బాధ పెడుతుంది. ఒంటరితనానికి ఓదార్పు లేదు, మనోవ్యాధికి మందు లేదు. జీవితంలో నలిగిపోతున్న సమయంలో కూడా నమ్మకంగా ఉండగలిగితే చాలు, నువ్వు సగం గెలిచినట్లే. ఆలోచనలు మనిషిని అలలవలే తాకుతాయి. ఆందోళనలు మనసును ఉప్పెనలా తొలుచుతాయి. గెలుస్తే నువ్వు అందరికీ తెలుస్తావు, ఓడిపోతే అందరూ నీకు తెలుస్తారు. అమ్మతో వేసే ప్రతి అడుగు ప్రేమను నేర్పుతుంది. నాన్నతో వేసే ప్రతి అడుగు బ్రతుకు నేర్పుతుంది. మీరు ఒక నక్షత్రంగా మారాలి అంటే మీరు మీ స్వంత కాంతిని ప్రకాశింపజేయాలి, మీ స్వంత మార్గాన్ని అనుసరించాలి. మరియు చీకటి గురించి చింతించకండి, అదే నక్షత్రాలను ప్రకాశవంతంగా ప్రకాశింపజేస్తుంది. గొప్ప ఆలోచనలు ఎప్పుడూ హృదయంలో నుంచే పుడతాయి. ప్రతి మనిషికి మరణించేదాకా బాల్య జీవితమే మకుటాయమానం. ప్రపంచంలో అత్యంత విలువైన లిక్విడ్ కన్నీరు. ఇందులో 1% నీరు, 99% ఫీలింగ్స్ ఉంటాయి. నిజాన్ని దాచడం అంటే విత్తనాన్ని భూమిలో పాతిపెట్టడమే. అది ఎప్పటికైనా మొలకెత్తి తన ఉనికిని చాటుకుంటుంది. అదేంటో, నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నదే, నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దదే. జవాబు దొరకని చోట ప్రశ్న వేయడం తప్పు. జవాబు ఇవ్వకూడదు అనుకునే వారికి అసలు ప్రశ్న అడగడం కూడా పెద్ద తప్పే. నిజాయితీ లేకపోవడం, అబద్ధాలు చెప్పడం, మోసాలు చెయ్యడం, వీటన్నింటినీ కాలం ఎప్పటికైనా గుర్తించి వాటి ముసుగును తొలగిస్తుంది. చరిత్రలో అటువంటి వారికి చోటు లేదు. తల దించుకుంటే గౌరవం, తల వంచుకుంటే బానిసత్వం. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవడమే సమాజం నేర్పించే బ్రతుకు సూత్రం. ఒకరు నిన్ను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నారంటే
నీ వల్ల వారి హృదయం ముక్కలైందని అర్థం. ఎప్పుడూ కూడా మన వైపు నుంచే కాదు, అప్పుడప్పుడు అవతలి వారి వైపు నుంచి కూడా ఆలోచించడం నేర్చుకోవాలి. అప్పుడే చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. మన కోరికలు తీరడానికి ఏ దేవుడికైనా మొక్కుతాము, కానీ మనిషిని మాత్రం కులమతాల పేరుతో దూరం పెడతాము. దైవం అంటే ఏదో కాదు, ఒక నమ్మకం. నీ స్నేహితుడిని నమ్మలేని వాడివి ఆ దైవాన్ని ఎలా నమ్ముతావు? తాబేలును రోడ్డు మీద పడేసి దాని వేగంలో లోపాలను వెతుకుతూ ఉంటాము, కానీ దాన్ని నీళ్లలో వదిలితే పట్టుకోగలమా? ఉండాల్సింది ఉండాల్సిన చోట ఉంటే ప్రతి ఒక్కరూ గొప్పవాళ్లే. అధైర్యం ఆవహిస్తుందని ఏమాత్రం అనుమానం వచ్చినా సరే ఎంతమాత్రం ఉపేక్షించవద్దు. దాన్ని మొగ్గలోనే తుంచేయండి, లేకపోతే మొదటికే మోసం. కష్టాల్లో ఉన్నప్పుడే మనలోని శక్తియుక్తులు బయటపడతాయి. అద్భుతాలు సాధించడానికి మూలం దృఢ నమ్మకం. కొందరి జీవితాలకు సంతోషమనేదే ఉండదు, దుఃఖంతోనే ముగిసిపోతాయి. నిజాన్ని మార్చే శక్తి ఈ సమాజానికి లేదు, కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. గర్వంతో విర్రవీగిన ప్రతి వ్యక్తికి పతనం తప్పదు. పతనానికి నాంది గర్వమే కారణం. ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్రపోయేవాడే ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడు. ఒకరిని జీవితాంతం ఏడిపించడానికి దేవుడు తీసుకునే నిర్ణయం సరికాని తోడును వారి జీవితంలోకి ప్రవేశపెట్టడమే. చెప్పులు కుట్టేవాడి దగ్గర నీ చెప్పులను నీ చేతితో తీసి ఇచ్చేంత మనస్తత్వం ఉంటేనే చాలు. నువ్వు కూడా మానవత్వం ఉన్న మనిషివే. కాపరి చేతిలోని కర్ర శిక్షించడానికి కాదు, మార్గదర్శనం కోసం మాత్రమే. జోస్యం చూసే చిలుకకు మనిషికి పెద్ద తేడా లేదు. చేసే పనికి కూలి ఇస్తే చాలు, స్వాతంత్రం వచ్చిన విషయాన్ని మర్చిపోతారు. నేను వదిలేసి వెళ్ళినా నేను వచ్చేంత వరకు నా కోసం ఎదురు చూస్తూ ఉండేవి నా చెప్పులు మాత్రమే. ఒకరిని బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు, కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం నీటిలో నుంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి. మహిళలు ఏదైనా విషయంలో కలత చెందినప్పుడు వారు తమ సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడతారు, మరియు మీరు వారి సమస్యను ఓపికగా వింటే వారు మంచి అనుభూతి చెందుతారు. ఒక బంధం ఎలా ఉండాలంటే, మాట్లాడితే సంతోషం కలగాలి, బాధలు పంచుకుంటే ప్రశాంతంగా అనిపించాలి, తప్పు చేస్తే కసిరే సరిచేయాలి. ఇది బంధం అంటే. అందం అనేది అందరినీ ఆకర్షిస్తుందేమో, కానీ అందమైన వ్యక్తిత్వం అనేది అందమైన మనసులో స్థిరమైన స్థానాన్ని సంపాదించి పెడుతుంది.